పెద్ద పైరసీ ర్యాకెట్ ను రవి ఒక్కడే చేశాడా? అసలు దీని వెనుక ఎవరెవరున్నారు, ఎంతమంది ఉన్నారు? పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ 3వ రోజుకు చేరింది. నిన్న 6 గంటలకు పైగా ఐబొమ్మ రవిని ప్రశ్నించారు పోలీసులు. 2వ రోజు విచారణలో కీలక విషయాలు రాబట్టింది సైబర్ క్రైమ్. ఐబొమ్మ రవి వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్టు గుర్తించారు. రవి కింద 20 మంది టీం ఉన్నట్టు తేలింది. ఈ టీంతోనే కాంటెంట్ పోస్ట్ చేయిస్తున్నాడు. వ్యూవర్స్ ని పెంచుకోవడానికి క్వాలిటీ కాంటెంట్ కోసం ప్రత్యేక టీం ని కూడా నియమించుకున్నాడు. కరీబియన్ దేవుల్లో ప్రత్యేక ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్స్ నిర్వాహకులతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై చేస్తూ సహకరిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. తమిళ, హిందీ వెబ్సైట్స్ ద్వారా సినిమాలను కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. మూవీ రూల్స్ వెబ్సైట్ నుంచి సినిమాలు కొనుగోలు చేసి క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బు చెల్లించాడు రవి. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుతోనే సినిమాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు పోలీసులు.